రైట్, నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. మావోయిస్టులు చేతులెత్తేశారా? ఎన్కౌంటర్లలో కీలక నేతలు హతం కావడంతో మింగుడు పడడం లేదా? చాలా మంది లొంగుబాటుకు మార్గం సుగమం చేసుకున్నారా? తాజాగా తెలంగాణ పోలీసుల ఎదుట భారీగా మావోయిస్టులు లొంగిపోయారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి ఈ ప్రశ్నలకు. కీలక నేతలు హతం కావడంతో మావోయిస్టులు చేతులెత్తేశారు. వీలు చిక్కినప్పుడల్లా వివిధ రాష్ట్ర ప్రభుత్వాల వద్ద మిగతా నేతలు లొంగిపోతున్నారు. తాజాగా అందుతున్న సమాచారం మేరకు 35 మంది మావోయిస్టులు తెలంగాణ పోలీసుల ఎదుట లొంగుబాటుకు గురయ్యారని తెలుస్తోంది. వారిలో 3 అగ్రనేతలు ఉన్నారని సమాచారం. రాష్ట్ర చరిత్రలో ఇదే పెద్ద లొంగుబాటు అని అధికారులు చెబుతున్నారు. లొంగిపోయిన మావోయిస్టుల్లో హిడ్మా బెటాలియన్ కమాండర్స్ ఎర్రోల రవి అలియాస్ ప్రశాంత్, కేఎండిసి కమాండర్, ఆదిలాబాద్ నస్పూర్ దళం బెటాలియన్ కమాండర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. వారితో పాటు భారీగా AK-47 ఇన్సాస్, SLR తుపాకులను స్వాధీనం చేసుకున్నారట పోలీసులు. భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగుబాటుకు గురయ్యారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను శుక్రవారం మధ్యాహ్నం తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి వివరాలు తెలియజేయనున్నారు. లొంగిపోయిన వారు ఏ ప్రాంతాలకు చెందినవారు, తెలంగాణ లేదా ఏపీకి చెందిన కీలక నేతలున్నారా అనేది కాసేపట్లో తెలియనుంది. వచ్చే ఏడాది మార్చి నాటికి మావోయిస్టులను లేకుండా చేస్తామని పదే పదే చెబుతూ వచ్చారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. అందుకు తగ్గట్టుగానే కార్యాచరణ మొదలుపెట్టారు. మావోలకు అడ్డాగా మారిన ప్రాంతాలలో భారీగా బలగాలను మోహరించారు. బలగాలకు టెక్నాలజీ వినియోగించడంతో కీలక నేతలు హతమయ్యారు. ముఖ్యంగా ఆపరేషన్ కగారుతో బేజరెత్తిపోయారు మావోయిస్టులు. మూల స్తంభాలుగా మారిన అగ్రనేతలు ఎన్కౌంటర్లలో మరణించారు. నడిపించే నాయకుడు లేకపోవడంతో స్వచ్ఛందంగా తమ క్యాడర్లలో లొంగిపోతున్నారు. మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఏపీ, ఒడిశా రాష్ట్రాలలో భారీగా లొంగిపోయారు. ఇంకా లొంగిపోతూనే ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే మావోయిస్టుల నెట్వర్క్ నిర్వీర్యం అయింది. అందుకు కారణాలు లేకపోలేదు. అగ్రనేతలకు వయసు పైబడడం, చాలా మంది అనారోగ్యాల బారిన పడడం, సిద్ధాంతపరమైన విభేదాలు అన్ని కలిసి ఉద్యమాన్ని నీరుగార్చిందని చెప్పవచ్చు. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.